ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ కూడా జూలై నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే ఆన్లైన్లో ఓపెన్ అవుతున్నాయి. ఎవరైతే కనుక జూలై నెల నుంచి స్వామివారిని ముందు గడప నుంచి చూడాలి అనుకున్నట్లయితే సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ అనేవి రేపు ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్తాను. ఆ విషయం గనక మీరు రేపు తప్పకుండా ఈ 2 రోజులు గనక ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో చేసినట్లయితే 100% మీకు ముందు గడప దర్శనం టికెట్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్స్ ద్వారా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అది ఏమిటో చెప్పే ముందు మీ అందరికీ నేను మరికొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా పంచుకుంటాను. ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి జూలై నెలకి సంబంధించి ఆర్జిత సేవలు అయినటువంటి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలన్నీ కూడా జూలై నెలకి డైరెక్ట్ సేవల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళకైతే విడుదలవుతున్నాయండి. అలాగే మూడో అప్డేట్ ఏమిటి అంటే, 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శనం టికెట్లు రూములు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు జూలై నెలకి విడుదలవుతున్నాయి. అలాగే 24వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు చదువుకోండి. లేదు అంటే ttddevasanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఫాలో అయ్యి చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ కొంచెం లేటెస్ట్ అప్డేట్స్ కనుక స్క్రోల్ డౌన్ చేస్తే, ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే విధానం కూడా ఓపెన్ అవుతుంది. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఈ హోమం టికెట్లు మే నెలలో కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే హోమంలో పాల్గొన్న తర్వాత డైరెక్ట్గా కొండపైన 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అయితే ఈ వీడియో నేను తీయడానికి ముఖ్య రీజన్ ఏమిటి అంటే, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఈ ఒక్క విషయం నేను చెప్పినట్టు చేస్తే మీరు సెలెక్ట్ అవుతారు. అదేంటో నేను మీకు చూపిస్తా. రేపు ఉదయము మీరందరూ కూడా లేటెస్ట్ అప్డేట్స్ దగ్గరికి వెళ్ళి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీ అందరూ కూడా అక్కడ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు అది సెలెక్ట్ అయిన తర్వాత క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూసారా, సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర మీరు క్లిక్ చేసి కంటిన్యూ అని కనుక మీరు క్లిక్ చేసి పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనమాట. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ మొత్తము డీటెయిల్గా నింపి, అంటే టైప్ చేసిన తర్వాత పిలిగ్రిమ్ డీటెయిల్స్లో ఒకరైతే ఒకరు, ఇద్దరు రావాలనుకుంటే ఇద్దరు డీటెయిల్స్ రాసి మీ పేరు, వయసు, జెండరు, ఆధార్ కార్డు నెంబరు క్లియర్గా ఎంటర్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు రేపు ప్రశాంతంగా చేయండి. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మీరు చేయొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసి పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది, సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది చూడండి, సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని. అక్కడ ఆ బాక్స్లో మొత్తం సెలెక్ట్ ఆల్ సేవ డేట్స్ దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా కింద ఇవన్నీ కూడా తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, సుప్రభాతము అన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. అన్ని రోజులకి కూడా గ్రీన్లో క్లియర్ అయిపోతాయి. అంటే నా ఉద్దేశము సెలెక్ట్ అవుతాయి అన్నమాట. అంతేగాని మేము తోమాలే పెడతాం, మేము అర్చననే పెడతాం, అష్టాదళ పాద పద్మారాధనే పెడతాం, సుప్రభాతమే పెడతానంటే మీరు సెలెక్ట్ అవ్వరు. అన్నీ సెలెక్ట్ చేయాలి, అన్ని డేట్లు కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయాలి. కాబట్టి మీరు పైన సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని మటుకు ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. ఒకే ఒక పని చేయండి. రేపు జూలై నెల కోసం ప్రయత్నించిన వాళ్ళు పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ ఉంది కదా, ఈ ఒక్క పని చేయండి. చూసారా మీరు ఇక్కడ ప్రతిరోజు కూడా అన్ని సేవలు ఉండవు. తోమాల, అర్చన,
ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే ఉంటాయి. అష్టాదళ పాద పద్మారాధన కేవలం మంగళవారమే ఉంటుంది. అలాగే సుప్రభాతం అయితే ప్రతిరోజు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువ టికెట్లు కూడా ఉండవండి. సుప్రభాతం మటుకు నెలకి 8,059 టికెట్లు అయితే ఉంటాయి. మిగతావన్నీ కూడా ఒక నెల మొత్తంలో కూడా మీకు 120 టికెట్లు అంతకంటే ఎక్కువ ఉండవు. సో చూసుకోండి మీరు. ఆ తర్వాత అక్కడ ఓకే అని క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ టు రివ్యూ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారు ఆటోమేటిక్గా జనరల్ డీటెయిల్స్, పిలిగ్రిమ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ క్యాలెండర్లా చూపిస్తుంది మీరు ఏమేమి సెలెక్ట్ చేశారు ఇవన్నీ. సో ఇవన్నీ చేస్తే మీరు రేపు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ చేస్తే మీరు సెలెక్ట్ అవుతారు. సో ఈ మిస్టేక్ తప్పకుండా మీరు ఇలాగే చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. నా మాట వినండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ ఒక్క పని చేస్తే తప్పకుండా మీరు అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. అన్ని డేట్లు సెలెక్ట్ చేస్తే మీరు రేపు జూలై నెలకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. మీకు అందరికీ అర్థమైంది కదా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో మరో ఒక విషయం చెప్తానండి వీడియో ముగించే ముందు. దర్శనం టికెట్ ఉంటేనే మీరు జూలై నెల దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలరు. అలాగే రూములు బుక్ చేసుకోగలరు. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే రూములు బుక్ చేసుకోగలరు. దర్శనం టికెట్ లేకపోతే ఎవరు కూడా రూములు బుక్ చేసుకోలేరు. ఈ విషయం దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. నేను ప్రతిరోజు కూడా ఈ విషయం చెప్తూనే ఉన్నా. పోయిన నెల చెప్తున్నా, ఈ నెల కూడా చెప్తున్నా. దయచేసి దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే రూములు బుక్ చేసుకోగలరు. జూన్ నెలాఖరు వరకు కూడా రూములన్నీ అయిపోయినాయి. రెండోసారి ఎవరు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. దర్శనం టికెట్ ఉంది కదా, మేము అప్పుడు బుక్ చేసుకోలేకపోయాము, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవుతాయా అంటే ఓపెన్ అవ్వవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ బుక్ చేసుకోగలరు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.